అమెరికా యొక్క తక్షణ లక్ష్యం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి. రష్యా దగ్గర అస్సలు డబ్బులు ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే రష్యా దగ్గర నుంచి ఎవరు ఏమీ కొనుక్కోకూడదు. రష్యా పైన ఒత్తిడి పడాలి అని చెప్పి అమెరికా ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా రష్యా శాంక్షన్స్ బిల్ తీసుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి అమెరికన్ సెనేట్లో కావచ్చు, మొత్తం అమెరికాలో అక్కడ సెనేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈవెన్ చాలా మంది డెమోక్రాట్స్ కూడా ఈ బిల్కి చాలా ఫేవర్గా ఉన్నారంట. ఈ గ్రాహం అనే ఆయన రిపబ్లికన్ సెనేటర్ అనమాట. బ్లూమెంతాల్ అనే ఆయన డెమోక్రాటిక్ సెనేటర్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి బిల్ని డ్రాఫ్ట్ చేశారు కాబట్టి దీన్ని గ్రాహం బ్లూమెంతాల్ బిల్ అని పిలుస్తున్నారు. ఈ గ్రాహం బ్లూమెంతాల్ బిల్ అనేది ఇంకొక పేరు అనమాట. రష్యా శాంక్షన్స్ బిల్కి ఇదొక పేరు అనమాట. అయితే గత 3-4 మాసాలుగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఈ చర్చలు మాత్రం ఒక కొలిక్కి రాలేదన్నమాట. ఇక్కడ గమనిస్తే కనుక రీసెంట్గా అమెరికా చాలా అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చింది. ఈవెన్ మనం లీడ్ చేస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ కనుక రష్యా శాంక్షన్స్ బిల్ అనేది అమెరికాలో పాస్ అయితే ఇండియా యుఎస్ ట్రేడ్లో మరింత ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికా నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు మన రూపాయి విలువ కూడా తగ్గుతుందన్నమాట. రూపాయి విలువ కూడా మార్కెట్ ఇలానే అన్సర్టెన్గా ఉండి అమెరికా ఒత్తిడి పెరిగితే రూపాయి విలువ కూడా మరి కాస్త దిగజారే అవకాశం కనిపిస్తుంది అనమాట.